దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం పంచుకుంటాడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ సమాధానకర్త, ఈరోజు మమ్మల్ని సజీవ వందనాలు చెల్లిస్తున్నాం. మేము తండ్రి మేము చేసిన అపరాధాలను బట్టి మేము చచ్చిన విధంగా పాపం అనే బానిసంగా నీ మరణం ద్వారా మాకు విజయానికి స్వతంత్రాన్ని అందించిన గొప్ప దేవుడు తండ్రి, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయాన్ని ఆయన నీవే ఏరున్నట్లుగా మా ప్రతి దినచర్యలో నిన్ను మేము ప్రథమంగా పెట్టినట్లుగా మీ వాక్యాన్ని మాకు బోధించమని, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని, మీ శిలువ సాక్ష్యాన్ని మా హృదయంలో పదిలంగా ఉంచమని ఈ రోజున మేము కూడుకున్న ద్వారా అది సాకారం చేయడానికి సహాయం చేయమని జీవిస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఉన్నారండి. యాక్చువల్లీ నేను బోర్డు ఎందుకు ఇచ్చానంటే అందరికి కనపడుతుందా బోర్డు? అందరికి కనపడుతున్న బోర్డు కనపడితే కొంచెం అంటే రాయడానికి ఓకే. సో నేను మీ అందరి కోసం వాడితే కూర్చోగల అనుకోవాలి. ఓకే, సరే. మనకి ఈ రోజున స్వతంత్రం వచ్చింది అని ఎన్ని సంవత్సరాలు అయితే మనకి స్వతంత్రం వచ్చింది? 79 సంవత్సరాలుగా మన స్వతంత్రం. అంతకుముందు మనం ఎవరు వెళ్తున్నారు? సో వాళ్ళ వెళ్ళడం వల్ల మనకి ఏం నష్టాలు జరిగాయి? మనం అనుకున్నది మనం చేయలేకపోయాం, అవును కదా? మన హృదయం నచ్చింది చేసే స్వేచ్ఛని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి నచ్చింది చేయడానికి మనం వాడుకున్నారు. కాబట్టి మనం స్వతంత్రంగా మనం ఏదైనా చేయాలన్నా మనకు కావాల్సింది ఈ రోజుల్లో డబ్బు కావాలి అంట. డబ్బు లేకపోవడం వల్ల మనం స్వతంత్రంగా ఉండలేమంటారు. ఆరోగ్యం కూడా కావాలి అంట. తర్వాత భావం. ఈ మూడు మనకి ముఖ్యం ఈ రోజుల్లో స్వతంత్రంగా ఉండాలి అంటే. సో ఆ రోజుల్లో అవి మన శక్తిని, మన జ్ఞానాన్ని, మన ఆరోగ్యాన్ని వాళ్ళు నిజంగా తీసుకున్నారా? చాలా మంది చెప్తారు
చాలా మంది వాళ్ళని అరాచకాలు చేశారని చెప్తారు. అదేవిధంగా కొంతమంది బ్రిటిష్ వాళ్ళు మిషనరీస్ వచ్చి మనల్ని ఎంతైతే అణచివేశారో వాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని మనం బలపరిచారు. సో అలాగే నేను కొన్ని రోజులుగా అంటే చెస్ ఆడదని ఎంతమంది చెస్ వచ్చి ఇక్కడ చేతులు చెస్ చదరంగం మీకు వచ్చండి. చెస్ చదరంగం వచ్చా మీకు? చదరంగం ఆట ఇక్కడ ఎవరు కదా చెస్ మీకు వచ్చా? మీకు వచ్చా సిస్టర్? ఓకే ఓకే. సో సిస్టర్ మీకు వచ్చా? ఓకే. ఇప్పుడు నేను చెప్పబోయేది చెస్ ఆడడం. ఒక క్రైస్తవుడు చెస్ అనే ఆటలో ఏం నేర్చుకుంటాడు చెస్ ఆడడం అనే కోణంలో నాకు తెలిసిన దేవుడి వల్ల మీకు చెప్పాలని. సో చెస్ అనేది మన మానసిక క్రమశిక్షణను పెంచింది, మెంటల్ డిసిప్లిన్. ఇక్కడ మానసిక క్రమశిక్షణ నాకు బాగా ఉంది అన్న వాళ్ళు చెప్తుంది. మానసిక క్రమశిక్షణ, శారీరక క్రమశిక్షణ నాకు బాగా ఉంది అని చెప్తుంది. సరే అది ఏంటో చెప్పేసి మీకు శారీరక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ. ఓకే. సో మీకు తెలియదు. ఓకే. క్రమశిక్షణ అంటే మనం ఓకే దానికోసం ఒక వచనం చదువుతాం. సామెతలు 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గల వారి యోచనలు జ్ఞాన లాభకరములు, తాలిమి లేక పని చేయువానికి ఏది? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? శ్రద్ధ గలవారు. ఇప్పుడు క్రమశిక్షణగా ఉన్నవాడు శ్రద్ధగా ఉన్నట్ట అయిపోవాలి, ఎలా అయిపోవాలి, తాలిమి లేకుండా ఈ పని చేసి వదిలించుకోవాలన్నవాడు శ్రద్ధ గలవాడా? యా, బుద్ధి గలవాడు. అదేమంతా బుద్ధి అంటే శ్రద్ధ, బుద్ధి కదా శ్రద్ధ, బుద్ధి శ్రద్ధ. శ్రద్ధ అంటే ఆసక్తి. ఇప్పుడు మీరు శ్రద్ధగా వచ్చారు, ఏం నేర్చుకుందామని వచ్చారు? దేవుని మాటలు శ్రద్ధగా విందామని వచ్చారు. మీ ఆశ నెరవేరుతుందా? నెరవేరుతుంది. అదే మనం అంటే కొన్నిసార్లు కొన్ని పనులు మనం అయిపోవాలి, మనకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఆ సమయాల్లో మన హృదయంతో మనం పోరాడతాం. ఎంతసేపు ఈ పని చేయాలి, ఎంతసేపు ఈ పని చేయాలి అనే పోరాడతాం. ఈ చెస్ అనే ఆట కేవలం ఒక రాజుని రక్షించడం కోసం అనేకమైన అంటే 18 కాయిన్స్ ఉంది. 18 కాయిన్స్ లో ఒకటి రాజు. ఆ రాజుని భద్రపరచడానికి మిగతా 18 వాడి రక్షించాలి. ఇంకొకళ్ళు వేసే ప్లాన్ ఉంది. సో ఈ రాజు అయితే ఎవరైతే ఉంటాడో ఆ రాజు మనకి ఎలా కనిపిస్తుందంటే క్రైస్తవుల కోణంలో ఒక మన హృదయంలో కాపాడేది. హృదయం ఒక వచ్చిన బైబిల్లో ఒక వచనం చూపిస్తాను మన హృదయం గురించి. దాని తర్వాత నేను ఏం చెప్పబోతుందంటే ఒక చరిత్ర అన్నమాట. ఒక చెస్ అనేది అసలు ఇండియా నుంచి వేరే దేశాలకు వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు దాని రూపు ఎలా మారింది అని ఒక చరిత్ర చిన్నది చెప్పబోతున్నాను. ఒక బైబిల్ వచ్చిన చదువు నేను చెప్పాలని చెప్తాను.
సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. దేన్ని కాపాడుకోవాలి? మనం హృదయాన్ని కాపాడుకోవాలి. సో చెస్లో 64 గళ్ళు ఉంటాయి. ఎన్ని? 64 గళ్ళు ఉంటాయి. మనకి బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఓకే, ఏదో చెప్పాలంటే మొదటి రాజులు రెండవ రాజులు ఉంటుంది కదా, దాన్ని రీటెలింగ్ అంటే అది మరలా వర్ణిస్తారు రెండోసారి. ఇది దావీదు రాజు సొలొమోనుకి ఎలా ఆలయం కట్టాలి అనే కోణంలో లోతుగా ధ్యానించి మళ్ళీ యూదా చరిత్రని, యెరూషలేము చరిత్రని మళ్ళీ దాంట్లో వర్ణిస్తారు. రాజుల్లో ఉన్నది. ఆ ప్రకారం చూసుకుంటే మనకి ఎన్ని పుస్తకాలు? 64. సో అలాగే మన చెస్లో 64 గళ్ళు ఉంటాయి. మీ అందరి దగ్గర నోట్స్ ఉన్నాయా రాసుకోవడానికి? ఎంతమంది దగ్గర ఇక్కడ పెన్నులు పేపర్ తెచ్చుకున్నారు? మీరు తెచ్చుకున్నారా? మీ బుక్ చూపించండి. రెండు పుస్తకాలు ఉన్నాయి. అంటే మనం 21వ అధ్యాయం 5వ వచనంలో ఏం చదివాం? శ్రద్ధ ఎప్పుడు ఇద్దరికి కనిపించింది. నాకు శ్రద్ధ ఇద్దరికే ఉంది. మళ్ళీ వాక్యం అర్థం కాలేదు, విడిపోయి ఏందా అని అంటారు. శ్రద్ధ మాత్రం ఇద్దరికే ఉంది. మీకుందో శ్రద్ధ? మాకు చదువు రాదు, శ్రద్ధతో పని ఏంటంటారు. నిజం చెప్పాలంటే శ్రద్ధ ఉంటే అన్నీ వస్తాయి. చదువు చిన్న పని. మీరు చదవడం మీకు ఇష్టం కదా? చదువు నేర్చుకోవాలని ఆశ ఎప్పుడైనా కలిగింది? కలగలేదా? ఎప్పుడు కలగలేదా? వాక్యాన్ని తెలుసు, మరి చదువుకోవాలని ఆశ ప్రార్థించారు ఎప్పుడైనా దేవుని? దేవా నాకు చదువు నేర్పించు, నేను బైబిల్ చదవాలి, అటువంటి జీవుల కట్టుతో నేను పోరాడాలి అని ఎప్పుడైనా ప్రార్థించారా? మీ వాక్యం మీ ప్రార్థన నెరవేరుతుంది కాక. మీరు కేవలం వాక్యాన్ని వింటారు, మామూలు బయట టీవీలో కానీ, అంతే. పర్సనల్గా చదవడానికి ఎప్పుడైనా ఉంటుందా? చదువుతారా? వింటారు కేవలం. మనం దేవుడిని ప్రేమించడం అంటే పూర్ణంతో, పూర్ణాత్మతో, పూర్ణంతో. అంటే మనకున్న దేవుడు మనకి కళ్ళు కూడా ఇచ్చాడు, కేవలం చెవులే కాదు. మన కళ్ళుతో చదవగలిగే స్థితి కూడా మనకు కావాలి, అవునా? కాబట్టి కళ్ళు, చెవులు, కేవలం చెవులతో విని మనం మర్చిపోతాం. కానీ కళ్ళతో మనం కళ్ళలో పెట్టుకుని చదవగలిగితే మనకి అది ఇంకొక లెవెల్లో ఉంటుంది, అవునా కదా? చాలా మంది గొప్ప వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు. మనం ప్రతి నోట్లో ఎవరి ఫోటో ఉంటుంది? గాంధీ గారు ఫోటో. ఆయన ఏం గొప్ప పని చేశారని మనం దాన్ని అంగీకరిస్తున్నాం. ఆయన స్వతంత్ర యోధుడా కాదు, ఆయన లా చదువుకున్నాడు. లా చదువుకుని సౌత్ ఆఫ్రికాలో ఆయన మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందో అక్కడ రేస్ సిస్టమ్ ఉంటుంది. అంటే తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు. మనం అంటే బ్రిటిష్ వాళ్ళు తెల్లవాళ్ళు, మనం బ్రౌన్ లేదా నల్లవాళ్ళలాగా చూస్తారు. అంటరానితనం ఉండేది. చర్చిల్లో కూడా ముందు సీట్లో మాత్రం తెల్లవాళ్ళు, వెనకాల మాత్రం నల్లవాళ్ళు ఎవరు పెడతారు. అలా ఉండేది చర్చిల్లో కూడా. దాన్ని మీరు నమ్ముతారా? క్రైస్తవులు అలా ఉండొచ్చా? మొహాన్ని బట్టి స్థాయిలు ఇవ్వడం న్యాయంగా? దానికోసం అండ్ అదొకటి, అది చూశాడు, ఆ అంటరానితనాన్ని చూశాడు ఆయన. యాక్చువల్లీ ఆయన ఒక భుజ
గుజరాత్లో ఎలా చెప్తారు, గుజరాత్ అంటే బ్యాక్గ్రౌండ్ సంథింగ్ అంటారు కదా. అంటే వాళ్ళ ధనిక కుటుంబం, వాళ్ళు మంచి బిజినెస్ ఉండేదాన్ని. ఆయన మంచి బిజినెస్ సంపాదించే ఫ్యామిలీ ఆయన కేవలం చదువు కోసం తల్లిదండ్రులను అడిగి సౌత్ ఆఫ్రికా వెళ్తాడు. కానీ యాక్చువల్లీ బ్రాహ్మణులు దాటకూడదు సముద్రాన్ని, కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పించి సౌత్ ఆఫ్రికా వెళ్తాడు. వెళ్ళి అక్కడ చదువుకుని ఆయన అండరాధితాన్ని చూసి పోరాటం చేస్తాడు. ఎలా చేస్తాడంటే ప్రారంభమైన నేను చర్చలు చెప్పాను కదా, ఇది సహజంగా చూస్తాడు. కానీ అసలైన ముఖ్యంగా ఒక సంఘటన ఉంటుంది, మీ అందరూ తెలుసు. ఏ సంఘటన? రైలు. సో రైల్లో ఆయన ఒక టికెట్ కొంటాడు. ఏ క్లాస్ మనకుంటే కదా, స్లీపర్, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో మంచిగా కొన్నాడు. కానీ ఫస్ట్ ఏసీలో అందరూ తెల్లగా ఉండేవాడు. ఆ తెల్లవాడిని నువ్వేంటి నల్లవాడికి మాతో కలిసి కూర్చుంటావని ఆయన పెట్టి పారేసాడు. పోవాడు. నెక్స్ట్ స్టాప్ వస్తుంది. ఆయన దాన్ని చూసి నేను టికెట్ కొన్నాను, మీ ఫుల్ ప్రైస్కి కొన్నాను, ఏంటి మీరు మన అందారంగా చూస్తున్నారు అని కేసు వేశాడు. అక్కడ అహింస అనే అక్కడ స్టార్ట్ అయింది సౌత్ ఆఫ్రికాలో. ఇండియాలో స్టార్ట్ అవ్వాల, ఆయన వేరే దేశంలో నుండి స్టార్ట్ అయింది. ఆయన ఇండియాలో ఉన్నది తక్కువ కావాలి. దాదాపు 25 సంవత్సరాలు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఉండి తర్వాత ఇండియాకి వచ్చి ఎక్కడైతే పోరాటాలు ఏదైతే చేసేసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉండడం చూసి ప్రారంభిస్తాడు. మీకు కూడా తెలుసా, సౌత్ ఆఫ్రికాకి స్వతంత్రం రావడానికి కూడా ఆయనే కావడం తెలుసా మీకు? సౌత్ ఆఫ్రికాకి మూల పురుషుడు ఎవరంటే నెల్సన్ మండేలా అంటారు. ఎంతమంది తెలుసు నెల్సన్ మండేలా? నెల్సన్ మండేలా ఆయన ప్రభావితం చేసింది ఎవరు అంటే ఒక పేరు చెప్తాడు. ఎవరు? మహాత్మా గాంధీ అంటాడు. ఆ నెల్సన్ మండేలా మహాత్మా గాంధీ మనకు ఎలాగైతే గాంధీ భవన్, గాంధీ రోడ్, గాంధీ నగరాన్ని ఎలా ఉంటాయో అట్లాగే నెల్సన్ గాంధీ నెల్సన్ అని అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రదేశానికి పేర్లు ఉంటాయి. గాంధీ భవన్ అని అక్కడ చాలా మనకి అర్థమైతే విలువలు ఉంటాయో సౌత్ ఆఫ్రికాలో అంతే విలువగా ఆయన పేర్లు ఉంటాయి. వాళ్ళ ఇద్దరు పేర్లు. అంత గొప్ప పోరాటం చేశాడు ఆయన. ఎందుకని చేశాడు? ఆయన సహించలేకపోయాడు. హల్లెలూయా. నిజంగా సహించలేకపోయాడు అంటారాన్ని. ఈ రోజున ఆయన సహించలేకపోవడానికి కారణం ఏంటి? ఆ సమస్యని శ్రద్ధగా చూశాడు. నేను చేసేది న్యాయమే అని ఆయన కనపడింది. కాబట్టి ధైర్యం వచ్చింది. కాబట్టి దాంట్లో ఫలితం ఆయనకు వచ్చింది. 21వ అధ్యాయం సామెతలు 5వ వచనం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చేసిన మీరు చదవండి. పురుషులు ఎవరైనా 21వ అధ్యాయం 5వ వచనం సామెతలు. ఈ 2 పాయింట్స్ ఒకవేళ మీరు పుస్తకంలో రాసుకున్నారనుకోండి, అవి బదిలంగా ఉంటాయి. మీ బ్రెయిన్లో రాసుకుంటే బదిలంగా ఉండవు. నిజమేనా? ఎందుకని? మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? మన బుర్రలో ఏమేమి ఉంటాయో తెలుసా? మన బుర్రలో న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ అనేవి దాని పని ఏంటంటే ఇప్పుడు మన శరీరం మొత్తంలో గుండె రక్తాన్ని పంప్ చేయాలి. మనం తిన్నది గ్లూకోజ్లో కన్వర్ట్ అయింది. ఆ రక్తం గ్లూకోజ్ షుగర్ అనేది గ్లూకోజ్లో మారి ఆ వైట్ బ్లడ్ సెల్స్తో పాటు కలిసి శరీరం మొత్తం పార్టీ చేస్తుంది. ఎలా అయితే పెట్రోల్ ఉంటుందా, పెట్రోల్లో కొన్ని క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. అలాగే మనం తినే ఫుడ్లో కూడా కొన్ని క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మన రక్తంలో నుంచి పారి అది ఎలా అయితే మనం
ఇక్కడ కాలుస్తాం కదా, కాల్చంగా వింపాడింది కాగానే పెట్రోల్ మండింది కొట్టుకొని, అలాగే మన శరీరంలో కూడా ఎనర్జీ, మన న్యూరాన్ అంటే నరాలు ఉంటాయి కదా, నరాలు, ఆ నరాలు ప్రవహించడం ద్వారా ప్రతి కదలికలోనూ ఆ చిన్న చిన్న స్పార్క్స్ దొరుకుతాయి. మనకు కనిపించింది అంటే తక్కువ వోల్టేజ్లోనే ఉంటాయి. అలాగే మన బ్రెయిన్ కూడా దాదాపు 20% యొక్క బ్లడ్ ఎనర్జీని తీసుకునేది. సో దేవుడు మనం ఎలా డిజైన్ చేశాడంటే మనం ఎనర్జీ సేవింగ్ మోడ్లో ఉంటాం. అందుకనే మనం కొన్ని న్యూరాన్స్ కనెక్ట్ అవ్వాలంటే కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ గొప్ప గొప్ప విషయాలనే గుర్తుపెట్టుకున్న డిజైన్ చేశాడు మన దేవుడు. కాబట్టి ఆ న్యూరాన్ కనెక్షన్, న్యూరాన్ పాత్వే పదే పదే చేసే పనులు మాత్రం అలా ఆ కనెక్షన్ స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడే ఒక పని చేసి అడ్డలు ఇంకో పని చేసి అడ్డలు ఇంకో పని చేసి వచ్చినా అనుకో, మళ్ళీ ఎక్కలేదు, వీడికి ఆ న్యూరాన్ కనెక్షన్ అవసరం లేదని ఒక ప్రక్రియ దేవుడు చేశాడు. అది చాలా మంది 100% వర్ణించలేకపోయారు ఇప్పుడు దాకా. ఎందుకని అలాగే ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాని ఆధారంగానే చేశారు. కనుక మనం పదే పదే చేసే పనులు మాత్రమే మన బ్రెయిన్ రికార్డ్ చేసింది. హల్లెలూయా. మీరు మీ నిజ జీవితాలు మీరు గమనించారా? మనం పదే పదే చేసే పనులే మనకు గుర్తుంది. మనం ఆ పని ప్రారంభం నుంచి చివరి దాకా శ్రద్ధగా చేస్తే, నాకు ఒక చిన్న పొరపాటు వచ్చినా మళ్ళీ ప్రారంభం నుంచి చేస్తాం. అదే మరి ఈ సామెతలు 25 శ్రద్ధ గురించి చెప్తుంది. సో ఇదే విధంగా ఆయన అనిశ్చితని సహించలేకపోయాడు, శ్రద్ధగా దాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ఎదుర్కొన్న అంటే ఆయన లాయర్ కాబట్టి పిటిషన్ వేశాడు. నేను న్యాయవంతంగా కొనుక్కున్నప్పుడు నాకు ఎందుకు ఈ వివక్ష? ఎందుకంటే లాయర్ అంటే అప్పటికి లెజిస్లేషన్ ఉంది. ఆ లెజిస్లేషన్ కొంచెం మార్చి కొంచెం గొప్పగా ఇప్పుడు రాష్ట్రంలో డెమోక్రసీ అయింది. మనకు అంటరార్థాన్ని అదంతా తీసివేసింది. అందుకని మనం స్వతంత్రతకి గణతంత్ర దినోత్సవం అంటే ఎప్పుడు జరుపుకుంటాం మనం? 26 జనవరి 26. అంటే అది 2 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ గారు ఒక కమిటీ ఏర్పరిచిన తర్వాత అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనే ప్రధానమంత్రి ఒక కమిటీ వేసి అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి రాపిస్తాడు మన రాజ్యాంగం మొత్తాన్ని. ఆయన ఎలా రాశారు తెలుసా? అన్ని జపాన్, చైనా కాదు, అండ్ యూరప్, అమెరికా అప్పట్లో ఎస్టాబ్లిష్ అయిన లెజిస్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసి మనకి అనువాదంగా రాశారు. ఆయన్ని చదివి ఎక్కువ పని చేసింది ఎవరంటే అంబేద్కర్. సో ప్రేమ పెట్టారా, మనం వాళ్ళు శ్రద్ధ చూపడం వల్ల మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నాం. హల్లెలూయా. అవన్నీ నేను ఎక్కడ చదువుతాను బాబు అని అంబేద్కర్ వదిలేసేస్తే ఎలా ఉండేది? ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉందో అదే రాజ్యం. అంతే కదా? అంతేనా కాదు? ఈ రోజున మనకి ఈ స్వేచ్ఛ రావడానికి కారణం న్యాయం. న్యాయాన్ని కొంతమంది ఆశించారు. ఇంకొక సంఘటన ఉంది, గాంధీ మరియు అంబేద్కర్ వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణలు అవన్నీ నేను చాలా చెప్తాను. అండ్ ఈ రోజున స్వతంత్రం మనకి ముఖ్యం. శ్రద్ధ వల్ల మనకు స్వతంత్రం వచ్చిందంటారు. ఎలా చెప్పుకుంటారు? హల్లెలూయా. లాభం అదే కదా మనకి. వాళ్ళు శ్రద్ధ చూపించారు. సమస్య అంటే అక్కడ నల్లవాళ్ళు లేదా? వివక్షను చూపించుకునే వాళ్ళు ఎవరు లేదా? గాంధీ ఏం చేయాలా? సౌత్ ఆఫ్రికాలో, దేశం కాని దేశంలో అంటే ఎవరు శ్రద్ధ చూపలేదు. శ్రద్ధ చూపింది ఒక్కడే. ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకని? పాండిత్యం లేదు కాబట్టి ధైర్యం లేదు. బైబిల్ చెప్తుంది మనకి శ్రద్ధ గలవాడు లాభం పొందుతాడు. కానీ అక్కడ వాళ్ళకి భయపడి కొంత అదరబెదర చేసేవాడు అక్కడ ఏముంది? చదవండి 2వ బి పాయింట్లో 21వ అధ్యాయం
5వ వచనం. తాళం లేకంటే అదరా పనిచేసేవాడికి ఏమైంది? నష్టం. అంతేగా మనం 400 సంవత్సరాలు మనం ఏం లేదు వాడు. ఎన్ని సంవత్సరాలు అంటే ఆలోచించండి. 400 సంవత్సరాలు తాళం లేకుండా మనం పనిచేసాం. వాళ్ళ కింద ఏమైంది? వాడికి మన ఫలితం రాలా. కానీ ఇద్దరు వాళ్ళే కాదండి, అనేక మంది చేశారు. కానీ ప్రముఖంగా కనబడేది ఎవరంటే గాంధీ. ఎందుకంటే ఆయన శ్రద్ధ చూపాడు సమస్య మీద. ఆయన ఆ దేశంలో సౌకర్యంగా ఉండొచ్చు, కానీ ఇండియాకి వచ్చేసి పోరాడాల్సిన అవసరం ఆయనకి లేదు. మనం నిన్ను అనేది పొరుగుని ప్రేమించడం అనేది ఆయనలో మనకు కనబడుతుందా లేదా? పొరుగు దేశానికి వెళ్ళే చేశాడా? నల్లవాళ్ళు వాళ్ళ కుటుంబీకులా కాదు, కానీ వాళ్ళ కోసం ఆయన పోరాడాడు. మనం శ్రద్ధ చూపినప్పుడు న్యాయం కోసం పోరాడాలనే ఆశ వస్తే దాని ద్వారా మనకి ఏమొస్తుంది? లాభం వస్తుంది. లాభం. అందుకనే నేను క్రైస్తవులు చెస్ ఆడడం ముఖ్యమైనది. ఎందుకంటే నేను మానసిక క్రమశిక్షణ మనకు ఉంది. ఒక పుస్తకం చదవాలంటే మనకి ఏం కావాలి? శ్రద్ధ కావాలి, క్రమశిక్షణ కావాలి. పదే దాన్ని అది అయ్యే వరకు నా సమయాన్ని నేను దానికి వెచ్చించాలనే తపన, శ్రద్ధ మనకు అవసరం. అప్పుడే దాన్ని పూర్తి చేయగలం. ఎంతమంది నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ రాసుకోవాలని ఉంది, రాసుకోవాలని ఉంది, కానీ పుస్తకం లేదు. ఓకే, కానీ నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి. యాక్చువల్లీ పెన్ను కూడా ఉంది. మీరు చదువు రావడం తీసుకోండి. ఇది మనం మొదట అడుగుకోవాలి. మనం చదువు శ్రద్ధ చూపే స్థితికి మొదట అడుగుగా ఈ పుస్తకాన్ని మీరు అందుకుంటారని ఆశిస్తున్నాను. మీకు దేవుడు మన గొప్పవాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన గొప్పవాడిగా రాలేదు, చిన్న స్థితి నుంచి పైకి వచ్చాడు. ఆయన మనం కూడా చిన్న స్థితిలో ఉన్న మనం గొప్పగా. వాళ్ళకి నేను ఆల్రెడీ ఇచ్చాను. అందరూ తీసుకోండి, నా దగ్గర ఎన్నో ఉన్నాయి. అందరూ తీసుకోండి. ఆల్రెడీ మీకు ఉన్న సార్ తీసుకోండి. ఎందుకంటే నా మిత్రులాగా అనుకోండి. చేసిన సహాయం పెన్ను కూడా ఆల్రెడీ ఉన్నాయా? తీసుకొని కావాలి అంటే మీరు కూడా తీసుకోవాలి. తీసుకోవాలి మీరు కూడా. మీకు చదువు
మీరు ముఖ్యంగా తీసుకోవాలి. అంటే మీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. సరే పోయిన వారం ఏమాసం చెప్పారు? పోయిన వారం ఈయన పోయిన ఆదివారం ఈయన ఏమాసం చెప్పారు చెప్పండి సార్. అంతకుముందు ఆత్మసారి మీరు ఆధారం వచ్చినప్పుడు ఏమాసం చెప్పారు చెప్పండి. గుర్తుండదు, ఎందుకంటే మన పేర్లు అలా డిజైన్ చేశాడు దేవుడు. ఏదైతే శ్రద్ధ చూపుతామో అవి మాత్రమే మనకు గుర్తుంటాయి. అలానే మీరు శ్రద్ధ చూపలేదని కాదు, ఆ పర్టికులర్ పని పదే పదే మనం జ్ఞాపకం చేసుకుని నా జీవితాన్ని అమర్చుకోవాలి అనే ఆశ కలగలేదు. ఒకవేళ కలిగినప్పటికీ మర్చిపోయారు కాబట్టి ఆ చర్య మీరు చేయలేకపోయారు. దేవుడు మన డిజైన్ చేశాడు. బైబిల్ ఏమంటుంది తెలుసా? ధర్మశాస్త్రాన్ని అప్పుడే సీనాయి పర్వతం కింద రాసినప్పుడు 21 కమాండ్మెంట్స్ రాసిన తర్వాత ఏం చెప్తారంటే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి బయట ఉన్నప్పుడు మీరు నా ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. మీ నొసటి మీద బాసికలుగా రాసుకోండి అంటాడు. రాసుకునే చేద్దాం చాలా మంది కాబట్టి దేవుడు బైబిల్ అదే సార్. నేను ఇది ప్రతి క్రైస్తవుడికి ఒక ఖడ్గం చదువు అనేది. ఈ ఖడ్గం సులువుగా మనం పోరాడాలంటే చదువు నేర్చుకోవడం ఉత్తమం. మీకు సాధ్యమవుతుంది. మనం యోగాలు జీవించి చదువులేని వాళ్ళు జీవించాలి, చదువు వచ్చిన వాళ్ళు జీవించాలి. యోగాలు ఇప్పుడే రేపు తెచ్చిపోతామంటే ఎందుకు చదువుకోవడం? మీరు యోగాలు జీవిస్తారనే కదా మనం అన్నీ నేర్చుకునేది. ఒక వాళ్ళగా వంటలు అనుకునేది. అందుకే మనం చదువు నేర్చుకోవాలి. ఏమంటారు మీరు అనుకుంటారు కదా. యా, సో అది నా ఉద్దేశం. సో మానసిక క్రమశిక్షణ అని అందరూ రాసుకోవడం ఉన్నవాళ్ళు. ఫస్ట్ పాయింట్ రాసుకున్నారా? రాసుకోకపోతే మీ తర్వాత నేర్చుకున్న ఆల్రెడీ రాసుకున్నట్టే కదా. క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ మనకి చాలా అవసరం. చాలా మంది గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు డిసిప్లిన్ ఉంటారు. ఇప్పుడు న్యాయం ఇప్పుడు మిలిటరీ ఉంది కదా, మిలిటరీలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముఖ్యంగా నేర్పేది డిసిప్లిన్. పొద్దున్నే 6 గంటలకి లేవడం, అందరూ లేకపోతే గంట పెట్టుకుని 100 గంటలు ఎదుగుతారు. పొద్దున్నే ఎవరైతే లేకపోతే ఆ టైంకి రాకపోతే తెలుసు కదా. ఎందుకని మన క్రమశిక్షణ కోల్పోకుండా ఉండడానికి వాళ్ళు తీసుకుని చర్యలు. మనం క్రైస్తవుల కింద మన హృదయాన్ని మనం ఇద్దరి గురించి చదివాం. 4వ అధ్యాయం ఎన్నో వచ్చిన 4వ అధ్యాయం 23 ఏమని చదివాం? మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకోవలను. దీనికి ఇది గుర్తుపెట్టుకోవడానికి మీకు పెద్ద కథ చెప్పాలా? ఒక కథను, ఒక సినిమా చూపించాలి మీకు అవసరం లేదు కదా. అన్నిటికంటే ముఖ్యమైనది మన హృదయం, ఎందుకంటే దాంట్లో ఉంటే జీవధారలు. ఇంకో విషయం దేవుడు చేసుకున్న ఏం చెప్తారంటే హృదయం నిండిన దాన్ని బట్టి మన హృదయంలో జీవధారలు వస్తాయి. మన హృదయం దేనితో నిండితే దాన్ని బట్టి మనం
కాబట్టి మన ప్రతి నోరు మన దేవుని శ్రద్ధ చూపుతామో దాన్ని బట్టే వస్తుంది. ఇది మీరు అనేక సార్లు విని ఉంటారు. కానీ అవసరమైన సందర్భంలో గుర్తుందా, మనం రోజు జాయిన తర్వాత ఎవరైనా మమ్మల్ని జరుగుతున్నప్పుడు గుర్తొస్తాయి. అంతే కదా. శ్రద్ధ కేవలం మనం జాగ్రత్త ముందే తీసుకోవాలి, ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లాన్ వేయడానికి ప్రణాళిక. సో మానసిక క్రమశిక్షణలో మొదటిగా నేను చెప్పేది ఫస్ట్ పాయింట్ దీనిలో రాస్తున్నాను. ముందు చూపు. ముందు చూపు మానసిక క్రమశిక్షణలో మనకు కావాలంటే ముందు చూపు. అండ్ రెండవది ఓపిక. ముందు చూపు కావాలి, ఓపిక కావాలి. అండ్ మూడవదిగా జ్ఞానం. ఈ మూడు నా దగ్గర ఉన్నాయి. ఒకటైనా ఉందని ఆలోచించదు. 20 సంవత్సరాలుగా చర్చికి వస్తున్నాడు, మీరు నేర్పలేదు సార్ అంటే నేను కూడా నేర్పడానికి ప్రయత్నించాను. అంటే నేను కూడా ఫెయిల్ అన్నమాట. అంటే నాలో ఫోన్ చేశారా ఓపిక ఉందా నాకు? ఓపిక అట్లీస్ట్ జ్ఞానం ఉందా నాకు? కొంచెం ఉందా? ముందు చూపు అంటే నేను ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే వీళ్ళు ఇలా గుడిని మర్చిపోతానని ముందు చూపుతో నేను ప్లాన్ చేసుకున్నా. ఒక పాయింట్ నిలబడినా. ఓకే. సో ఈ మూడు మనం న్యాయం, సత్యం, ఇష్టం పూర్ణ మనసుతో అంగీకరించినప్పుడే మనం ఇది చేయగలం. అది మనకి ఇష్టం అయినప్పుడు. సో ఆ విధంగా నేను గురికొల్పాలి చెప్పాలి. సో చెస్ గేమ్ అనేది ఈ మూడింటిని మనకి ఇస్తుందని నేను పరిశీలించిన విధానంగా నేను చెప్తున్నాను. సామెతలు 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. హల్లెలూయా. సో తొందరపడి ఎందుకు నడుస్తాము? మన దృష్టి మన అంతిమ గమ్యం మీద లేదు. కేవలం జన్మలు ఎవరో తరుముతున్నారు, ఎవరో ఏదో తరుముతున్నారు అన్నట్టు తొందరపడి నడుస్తారు. అంటే వెనక చూసేవాళ్ళు. హల్లెలూయా. ముందు చూపు మనకి అవసరం. ముందు చూపు వల్ల
ఎంత త్వరగా చేరుకోవాలి, ఇంకా ఎంత దారి ఉంది, మనం దాన్ని చేరుకోవడానికి మనకి ఏమేమి కావాలి, ఎంత ఆయిల్ కావాలి, ఎంత తిండి తింటే త్వరగా శక్తి వచ్చి బాగా నడుస్తాం అని ప్రణాళిక ఈ ముందు చూపు. హల్లెలూయా. ఈ చెస్ ఆటలో మెయిన్ ఒకడు ఉంటాడు, రాజు. ఇరువైపులా ఉంటారు. ఇరువైపులా రాజుల్లో బాగా పవర్ఫుల్ రాజా, ఇరువైపుల్లో బాగా పవర్ఫుల్ క్వీన్. నిజం చెప్పాలంటే హృదయానికి ఎక్కువ పవర్ ఇవ్వాలి, కానీ మంత్రికి పవర్ అంటారు. మీకు తెలుసా, ఈ చదరంగం కస్టమైజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంతకుముందు రాజుకి పవర్ ఉండేది ఎక్కువ. మనం 6వ శతాబ్దంలో చంద్రగుప్త అనే డైనాసిటీ ఆ రాజ్యంలో దీన్ని డెవలప్ చేశారు. అంటే పెద్దన్న పోరాటానికి వెళ్ళినప్పుడు చనిపోతాడు. ఎలా చనిపోయాడని తమ్ముడు ఆ నాన్నకి వర్ణించేటప్పుడు ఈ చెస్ని గీసి ఇలా వెళ్ళినప్పుడు మా తమ్ముడు మా అన్నయ్య ఇలా వెళ్ళాడు, వాళ్ళు వచ్చి ఇలా ముట్టడించారు, ఇలా చనిపోయాడని వర్ణించడానికి ఈ చెస్ అనేది రాసేయడానికి నాణ్యుడు ఉంది అని. ఖచ్చితంగా అదే అని కాదు, కానీ చాలా మంది 6వ శతాబ్దంలో వచ్చింది కాబట్టి ఆ శతాబ్దంలో ఇదే జరిగిందని వర్ణిస్తారు. ఆ శతాబ్దంలో అది జరిగింది. సో ఈ పాయింట్ రాసుకోవచ్చు మీరు మీకు ఎవరైనా. ఓకే, సో అప్పుడు తర్వాత అది పర్షియా వెళ్తుంది. పర్షియా అంటే మిడిల్ ఈస్ట్, అదే మిడిల్ ఈస్ట్ కాదు, ఇది మన పాకిస్తాన్ ఆ ఏరియా కొంచెం అటువైపు. ఆ పర్షియా నుండి అరబ్బులకి వెళ్తుంది ఈ చెస్ అనేది. ఆ చెస్ అరబ్బుల నుంచి తర్వాత ఎవరి రాజ్యం? బ్రిటిష్ వాళ్ళ రాజ్యం. సో బ్రిటిష్ వాళ్ళు వెస్టర్నైజ్ చేశారు ఈ చెస్ని. వెస్టర్నైజ్ చేసినప్పుడు ఏం జరిగింది, అప్పుడు క్వీన్ ఉండేది. ఆ క్వీన్ రాజా పవర్ఫుల్ క్వీన్ ఎలిజబెత్ మహారాణిని, వాళ్ళందరూ అంటే స్త్రీలే ఆ రాజ్యాన్ని శాసించేవాళ్ళు. సో అందుకని ఆ స్త్రీకి అంత విలువ ఇవ్వడం వల్ల వీళ్ళు కూడా ఆమెను ఎలిజబెత్ రాణో, డయానా రాణో ఎవరో ఆ రాణిని గుర్తింపిస్తూ ఈ యొక్క దీనికి ఎక్కువ పవర్స్ ఇస్తారు. అంటే ఎక్కువ పవర్ ఆటలో ఎక్కువ పవర్ అనేది ఎవరంటే క్వీన్కి. సో దాని తర్వాత బిషప్ అని ఉంటుంది. బిషప్ అంటే పాస్టర్. చెస్లో పాస్టర్ ఉంటుంది తెలుసా? పాస్టర్ అంటే తాపలేని. బిషప్ అంటే 2 బిషప్స్ ఉంటాయి, అటొకటి ఇటొకటి డయాగ్నల్గా వరుసగా చూసారు, వాటిని బిషప్ అంటారు. తర్వాత నైట్స్ అండ్ రూట్స్ ఉంటాయి, వాటి గురించి తర్వాత చెప్తారు. సో ప్రథమంగా వీటందరూ ఒక క్వీన్కి పవర్ అంటే మంచిదే. ఎందుకంటే మన హృదయానికి మనకు ఎక్కువ పవర్ ఇచ్చామనుకోండి, ఏం చేసింది? దానికి నచ్చింది చేసింది. అదే మన హృదయానికి తక్కువ పవర్ వచ్చి మన ఆలోచన క్రిటికల్ థింకింగ్కి ఎక్కువ పవర్ ఇచ్చినప్పుడు మన హృదయాన్ని అదుపులో పెట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది కదా. నరుడు ఉండడం మంచిది కాదు అంటాడు, వానికి సాడైన సహాయం. సో ఈ రోజున పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? మీరు చెప్పండి. దేవుడి దగ్గర ఉంటుంది, స్త్రీ దగ్గర లేదా? మరి దేవుడు హెల్ప్ చేయొచ్చు కదా, స్త్రీని ఎందుకు ఇచ్చాడు మానవుడికి? అంటే అది పౌరులు ఏమంటారంటే మర్మం అంటాడు. ఎందుకు? ఇది నాకు తెలియదు మర్మం అంటాడు. సో ఆయన దృష్టిలో అది ఆయన పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఆయన వర్ణిస్తాడు ఇదే మేలు నాకు అంటాడు. సో అది మేలు. సో మనకి కానీ దేవుడు ఆ సందర్భంలో ప్రపంచాన్ని వ్యాపించడానికి మాత్రమే కాదు, అది నిజంగానే సాడైన సహాయం. నిజంగా ఒక రాణులాగా వ్యవహరించే వాళ్ళందరూ ఒక గొప్ప భార్య భర్తలు అయ్యారు మనం చాలా మంది చూడవచ్చు. ఓకే, అది. సో ఈ ముందు చూపుకి మనకు కావాల్సింది 19వ అధ్యాయం 2వ వచనంలో మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. ముందు చూపు అని రాసుకున్నారా?
ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. మనకు కావాల్సిన సమయానికి చేరుకోవడానికి కొన్నిసార్లు స్నానం చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, రెడీ అయిపోవాలి, పెళ్ళికి సమయం వెళ్ళాలంటే కొంతమంది సహాయం చేయాలి. అవునా కదా? చర్చ్లో ఒక హృదయం కాపాడడం కోసం అనేక మంది, దాదాపు 8 మంది సిపాయిలు ఉంటారు. 8 మంది సిపాయిలు. దాని వల్ల ఇద్దరు బిషప్స్, 2 నైట్స్, 2 రూట్స్, ఒక రాణి. సో వీళ్ళందరూ ఒక ముఖ్యమైన రాజుని కాపాడడానికి. ఈ రోజున ఒక రాజ్యం ఓడిపోవాలంటే ఒక రాజుని చంపేస్తే గెలిచినట్టే, అంతే కదా? ఈ రోజున మన హృదయాన్ని ముందు చూపు ఆలోచిస్తుందా, మనకు నచ్చిన దానికోసం అదే పని వెళ్ళిపోతుందా చూసుకోవాలి. మన హృదయ స్థితిని యేసు బైబిల్లో జెర్మియా 17వ అధ్యాయంలో ఏమని చెప్తాడు? జెర్మియా 17వ అధ్యాయం 9వ వచనం ఏమంటది? రాసుకోండి. హల్లెలూయా. మీరేమంటారు ఆ వచనానికి? మామూలుగా ఆ వచనాన్ని విన్నారా? మీ స్పందన ఏంటి? దానికి మీరు అంగీకరిస్తున్నారంటే హృదయం నిజంగా నేను ఘోరమైందా? ఏం వ్యాధి వచ్చింది దానికి? ఎందుకు వస్తుంది? అంగీకరించి చూస్తున్నారు కాబట్టి, ముందు చేస్తున్నారు కాబట్టి ఎందుకు వస్తుంది? మనకి ముందు చూపు ఉందా, క్రమశిక్షణ ఉందా కాబట్టి, అంటే మన చరిత్రని బట్టి గర్విస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. మనం ముందు హెబ్రీ రాసిన పత్రికలో వెనుకున్న మనిషి ముందున్న వాటిపై వేగిపడి అని ఎవరు రాస్తారు? హెబ్రీ రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు కాబట్టి పౌలు అనుకుంటాం కదా. ఇది మనం ఎరిగిన మనం ముందు చూపు ఒక క్రమశిక్షణకి మన దినచర్యలో దీన్ని ఎలా అమలుపరచుకోవాలి నాకు ఐడియా లేదు. నీ దినచర్య ఎలా అంటే నాకు తెలియదు. తెలిస్తే నువ్వు ఆ రోజున అలా చేసావు కాబట్టి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని నీ జీవితం అమలుచుకుంటే బాగుండేదని నేను చెప్తాను. నేను ఎలా ఆలోచుకుంటానో మీకు అనవసరం. ఎందుకంటే నా జీవన విధానం మీలా ఉండదు, మీ జీవన విధానం నాలా ఉండదు. ఎప్పుడు తెలిసింది? మనం మీ జీవితంలో నేను చూసినప్పుడు, మీరు ఈ సమస్యను నాతో పంచుకున్నప్పుడు, ఒక స్నేహితుల మధ్య జరిగే సంభాషణలో తెలుస్తుంది. అంటే సహజంగా మీ జీవితం గురించి నాకు తెలియదు కాబట్టి నేను సలహా ఇవ్వడానికి అర్థమే కాను కాబట్టి అడుగుతున్నాను. సో మీ జీవితాల్లో మీరు ముందు చూపు లేకపోవడం వల్ల మీకు కలిగే నష్టాలు ఏంటి? ఎవరైనా చెప్తారా? నేను నా జీవితంలో ఏమైనా జరిగిన ఆలోచిస్తాను. మీరు ఆలోచించండి ఒక నిమిషం. ఆలోచిస్తున్నారా? మనం అందరం కలిసి నేర్చుకుంటున్నాం. నేను చెప్తేనే మీరు నేర్చుకోవడం కాదు. మీరు కూడా నాకు నేర్పచ్చు. నేనేదో ఇక్కడ బోధకుడు కాదు, సొసైటీ కాదు. మనందరం కలిసి క్రీస్తు పోలికలో మారుతున్నాం. అది నాకు తెలిసి నేను చెప్తే మీరు నాకు చెప్పాలి. లేదంటే ఇది నేనేదో ఎందుకంటే నేను యేసు ప్రభువుతో తిరగలేదు. కేవలం ఎవరైతే వాక్యం చదివి ఆయన సత్యాన్ని రుచి సత్యాన్ని గ్రహించి నేను ఎవరైతే నమ్ముతానో మీలాగే బహుశా నేను అలాగే నమ్ముతున్నాను కాబట్టి. సో ముందు చూపు ఖచ్చితంగా ప్రతిరోజు మనకి ముందు చూపు లేకపోవడం వల్ల మనకు సమస్య ఎదురవుతుంది. సరే, ఉదాహరణకి మనం బస్సు మిస్ అయ్యామనుకోండి, అవుతాం మన భర్త భార్య
నీ వల్లే అంటారు. అవునా కదా? సహజంగా ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటారు. ఈ సమస్యలు సహజంగా వస్తాయి. అది చిన్నదే. అలాగే ఒకవేళ మన స్నేహితుడు ఉంటాడు అనుకోండి, కొంచెం తడుగు చేశాడు అనుకోండి, ఆడ మీద చూసేస్తాడంట. డెవలప్మెంట్ అక్కడ ఆపేవు, ఇప్పుడు చూడు అంతా ఎప్పుడు వస్తుంది. సో ప్రేమ దేవుడు ఇంకా రోజు మనం వెళ్ళలేదంటే ముందు చూపు మనల్ని గొప్పవారిగా చేస్తుంది. సో ఉదాహరణకు బైబిల్లో నేను ఎవరిని తీసుకోవచ్చు అంటే యోసేపుని తీసుకున్నాం. యోసేపు ఆయన కళలు వచ్చినప్పుడు యోసేపు ఆయన కళలు వచ్చినప్పుడు ఆయన అన్నదమ్ములకు చెప్పినప్పుడు ఆయనకు కలిగింది నష్టం. అప్పుడే ఏంట్రా మాకు మొక్కుదామా అని ఆయన తిడతారు. ఆయన దేవుడు నాకు చూపించాడు అని ముందు చూపు కలిగి ఆయన చెప్పాడు. కానీ అదే స్థితిని చివరిదాకా కొనసాగించాడు. వాళ్ళు ఆ ముందు చూపు వలన ఆయన చేసే నష్టాన్ని బట్టి ఆయన ముందుకు చూడడం మానలా. నా ముందు చూపు చూడడం వల్ల నాకు ఇంత నష్టం కలిగిందని ఎంత తేడా వచ్చింది దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోయాడు. గొడవ పైన బయటకు వచ్చాడు. అమ్మాయి వేయబడినా మోసం చేయబడ్డాడు. ఫరో రాణి అవును కదా, రాణి మోసం చేయబడ్డాడు. అండ్ బలిలో వేయబడ్డాడు. అండ్ అయినా సరే అక్కడ దేవుడి జ్ఞానంతో ఏం చేశాడు? కళలో పాపం చెప్తాడు. ఆ పాపంలో కూడా ఈ సత్యాన్ని ఉన్నదంటే చెప్తారు. వాళ్ళకి నచ్చినట్టు కాదు. నువ్వు సస్తావంటే నువ్వు సస్తావని చెప్పాడు, నువ్వు బతుకుతావంటే నువ్వు బతుకుతావని చెప్పాడు. అప్పుడు కూడా ఎక్కడ ఇలా ముందే చూశాడు, ఇది నిజం, ఇది జరిగింది. ఆయనకి ఈ ఎవరైతే ఇద్దరు పనులు ఉంటారో వాళ్ళిద్దరికి న్యాయం ఉండదని చెప్పాడు ముందే చూసి. ఎందుకంటే సత్యాన్ని ఇష్టపడి ముందు చూపు చూశాడు కాబట్టి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ చెస్ అనే ఆటలో మనం ఒక అడుగు వేసే ముందు ఇంకొకరు ఆ ప్రణాళికతో ఉంటాడని గ్రహించి 4 రకాల ప్రణాళికలు వేసి మరీ అడిగేస్తారు. చెస్లో ముఖ్యంగా ముందు చూపు అంటే స్ట్రాటజీ. ముందు ఒక అడిగేసే ముందు అడిగేస్తే నేను అప్పుడే జయించగలనని స్ట్రాటజీ ఉండాలి. అదే ముందు చూపు మనకు నేర్పేది. మళ్ళీ ఒకసారి 19వ వచ్చినప్పుడు ఆఖరిసారిగా జ్ఞాపకం చేస్తున్నాం. రాసుకున్నారా? పంతొమ్మిది 2 సామెతలు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి మంచివాడు దారి. హల్లెలూయా. తెలివి అంటే ఏంటి? ఆగి ఆలోచించేవాడు తెలివి గలవాడు. ఆగి ఆలోచించి వాళ్ళ తెలివి వస్తుంది. తెలివి జ్ఞానం తేడా ఏంటి? తెలివి అంటే చదివితే వస్తుంది, జ్ఞానం అంటే చదివితే వస్తుంది, తెలివి ఆలోచిస్తే వస్తుంది. మనం ముందు చూసేవాడు ఎంత దూరం ఉంది, ఎంతసేపు పడుతుంది అని ఆలోచిస్తేనే అది తెలుస్తుంది. ఆడెక్కడున్నాడో వాడికే తెలుసు కాబట్టి ఎవరో చెప్పడు. కాబట్టి తెలివి అనేది ఆలోచిస్తేనే వస్తుంది. జ్ఞానం మాత్రం చదవాలి. ఆ బోర్డు ఇంకా 15 కిలోమీటర్లు తోటలో వస్తుందా, వాళ్ళేమో అపాయం ఉంటారు, కొంచెం త్వరగా వెళ్ళాలి అని ఆ జ్ఞానంతో తెలివి ఆలోచించి మనం ఎంత వేగంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాం. హల్లెలూయా. పలానా బస్సు ఆలస్యం అవుతుంది, ఇంకా లిఫ్ట్ అడిగి వెళ్ళాలని టైం చూసి నిర్ణయం తీసుకుంటాం. టైం అనేది ఒక జ్ఞానం. నిర్ణయం తీసుకునేది ఆలోచన ద్వారా. ఈ ముందు చూపు కూడా మన తల్లిదండ్రుల జీవితాల్లో మన పిల్లల్ని ఎదగడానికి వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందుల్ని బట్టి మనం ఆలోచించాలి. వాళ్ళకి ఏది మంచిది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకు ఏమని చెప్పాలి?
వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం మనం ఏం నిర్ణయాలు తీసుకున్నాం? ముఖ్యంగా ఈ కాలంలో చదువులు, ఉద్యోగాలు ముఖ్యంగా తీసుకుంటాం. సో వాళ్ళ చదువు కోసం చదువుకుంటారా అని ఉన్న స్థితిలో ఇప్పుడు ప్రతిరోజు మనం ప్రోత్సహించడం అది తెలివైన కదా, జ్ఞానం కదా? ఆలోచించి అరే మనం ఎవరు చెప్పడు ఆ స్థితిని. ఉదాహరణగా అందరి జీవితాలు చూస్తున్నాం, చదువుకున్న గొప్పగా ఉంటారు, ప్రోత్సహించడం ఆలోచించి చెప్పే పని. కానీ కొంతమంది ముందుకెళ్ళి చెప్తారు, ఇదిగో నువ్వు కనుక ఈ పని ఇది చేసామనుకో నేను ఇది కొనిస్తా, దీని ఖర్చు నువ్వు ఇంత విలువ నీకు వస్తుంది, ఇది కొనిస్తా అని కొంతమంది చెప్తారు. అది విలువని అంటే వాళ్ళ జ్ఞానాన్ని రెడ్యూస్ చేయడానికి చేసే ప్రక్రియ. హల్లెలూయా. సో ఓపిక జ్ఞానం. సో ఓపిక జ్ఞానం అదేంటి? ఓకే, ఓపిక జ్ఞానం మనకి లేదు. ముందు చూపు మాట్లాడు. ఓకే, మనం తీసేద్దాం. ఓపిక జ్ఞానం ఎవరు మనకు ధర్మం ఇవ్వాలని ప్రార్థిస్తాం. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఏం రాసుకున్నారు? మానసిక క్రమశిక్షణ. ఎందుకు? ఏ వచ్చిన ప్రకారం సామెతలు 4:23. సామెతలు 4:23 ఏముంది? ఉదయం కాపాడుతుంది ఏమి? చదవండి కావాలి ఆకసారి సార్ రివిజన్ ఉంది. హృదయంలో నుండి జీవదాలు బయటకు వస్తాయి కాబట్టి దానికి అది మనం ఏది ప్రభు జీవించడం కోసం ఆయన మరణించాడా? అంతే కదా, మనం జీవించడం, మనం సజీవంగా ఉండగా ఆయన ఏది ప్రభు వారు మన కోసం ఆయన మరణించాడు. మనం అదే రోజుని జీవాన్ని అనేక మందికి పంచే విధంగా వాడటం కోసం మన జీవితాన్ని మనం భద్రపరచుకోవాలి. ఆ భద్రం ఎలా ఉంటుంది? మనం తీసుకునే జ్ఞానంతో, ఆలోచనతో తీసుకునే నిర్ణయాలను బట్టి భద్రం అంటుంది. అది ఆ తీసుకునే చర్యల్లో మొదటి చర్య ముందు చూపు. చెస్ ఆడేవాడు ప్రతి వాడు ముందు చూపు చూసి ఆడతాడు. ఇంకోటి స్ట్రాటజీని అర్థం చేసుకుంటే కానీ ఇంకొకటి వెళ్ళాడు, ఆడలేదు అసలు. ఆడి ప్లాన్ ఏంటో అర్థమైతే గెలవస్తాడు. మన దుష్టుడు సింహం వలె ఎవరి ముందుమా అని తిరిగి ఆడుతున్నాడు, పేరుగా రాస్తాడు. ఏమంటారా? దుష్టుడికి ప్రణాళికలు ఉన్నాయి. యేసు ప్రభువు అంటాడు, పౌలు గారు రాస్తాడు, జ్ఞానులను వారి కీర్తితో పట్టుకుంటాను అంటాడు. హల్లెలూయా. సో 19:2 ఒకసారి చదివి ఒకరికి తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడే మంచివాడు కాలిపోవడం. పరిశుద్ధ దేవ, మాకు ఈరోజు కొన్ని విషయాలు నేర్పినందుకు వందనాలు చేస్తున్నాం. ఈ మాటలు బట్టి మా అందరి జీవితాల్లో మేము శ్రద్ధగాను, ముందు చూపుతోనూ, క్రమశిక్షణగాను ఎలా నడవాలో మాకు చెప్పండి. మా తండ్రి, మా హృదయం ఆయన రోగంతో నిండినది. మేము ఎంత తిరిగి మా యొక్క బలహీనతను చూసి భయపడుతున్నాం. మేము ముందు చూపు తిరిగి క్రమశిక్షణగా ఎలా ఉండాలో మాకు నేర్పమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు నాయన రావడానికి గల ఒక గొప్ప విషయం మీరు మాకు నేర్పారు కావడం వల్ల. ఇటువంటి జ్ఞానం ద్వారా మేము వెలుగులే నాయన నీ క్రియలు చేయవాడిగా ఎదుగు వచ్చి మేము ధైర్యంగా ముందు చూపుతో ముందు కలిగి సహాయం చేయాలని యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాటలు విన్నాం మనం.
మానసిక క్రమశిక్షణ అంటే మానసికం అంటే మానసికంగా చాలా ఒత్తిడి వస్తుంది, నలిగిపోతున్నాం మానసికంగా ఉన్నటువంటి దాన్ని క్రమశిక్షణలో పెట్టాలంటే ఏం చేయాలి? ముందు చూపు ఏమన్నది? ముందు చూపు ఉండాలి. ఏమా మనిషి ఏమంటారు? ముందు చూపు అంటే ఏంటి? భవిష్యత్ ప్రణాళిక. నీవు ఈ భూలోకంలో యాత్ర ముగిస్తే నీకు అంటే ఎక్కడికి కడతావు? నరకానిక పర్వాలేదు. ఇది ముందు చూపు. మా అన్న సిస్టర్ విన్నామా? రెండోది ఓపిక కాదు. ముందు చూపు కలిగి జీవించాలంటే ఓపిక కాదు. ఓపిక లేకపోతే ఏమవుతుంది? ముందు చూపు అంటే తెలుసు అనే మనసు వచ్చేస్తుంది. ఆ తర్వాత జ్ఞానం ఓపిక ఏం చేస్తారు? జ్ఞానం కలిగి